as a girl of this generation, yes, how do you support this content? I think, sir, firstly, this whole movie is about moments and memories అండి. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే మూమెంట్స్, మెమరీస్. ఇప్పుడు మన లైఫ్లో ఎలా బ్యూటిఫుల్ మూమెంట్స్ దట్ మేకప్ అవర్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ మీరు టీజర్లో కూడా చూస్తారు, అవర్ లైఫ్స్ ఆర్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అండ్ మూమెంట్స్. అండ్ మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్కి ఎలా వాల్యూ ఇవ్వాలి. ఐ ఫీల్ లైక్ అంటే రిలేషన్షిప్స్ ఈ మధ్య మారినాయి కదమ్మా. సిచ్యువేషన్షిప్ అంటున్నారు, రిలేషన్షిప్ అంటున్నారు. కాంప్లెక్సిటీ ఎక్స్ప్లోర్ చేయమండి, చాలా సింపుల్. మానస, మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి సో రీజన్ ఏంటి? సో మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు సో లేట్గా అంటే ఈ సినిమా చేయడానికి సో సెట్లోకి తీసుకెళ్ళింది? జనాల మధ్యలో చేయడం అంటే ఏదో సెట్లో చేయడం, సో కూతో చేయడం వేరు. సో జనాల మధ్యలో చేయడానికి సో ఎంతవరకు మీరు అది తీసుకున్నారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కథ వినేటప్పుడు ఈ రకంగా ట్రీట్ చేస్తారని. బట్ ఆఫ్ కోర్స్ ద మూమెంట్ ఐ లిసన్ టు ద స్టోరీ, మిత్ర అనే క్యారెక్టర్ ఆర్క్ చూసి నేను లవ్లో పడిపోయాను తనలో. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు. అండ్ యా, మీరు చెప్పినట్టు చెన్నైలో షూటింగ్ అనేది ఫర్ మిత్ర వాజ్ nothing that I ever expected, but I'm so grateful, and it will be a beautiful memory and a beautiful experience etched in my head forever. ఇందాక చెప్పినట్టు ఐ థింక్ మోస్ట్ రిలేటబుల్ పార్ట్ ఏంటంటే హర్ గో గెటర్ యాటిట్యూడ్ అండి. తను చిత్తూరు అమ్మాయి చెన్నైకి వచ్చింది, షీ హ్యాస్ బిగ్ హోప్స్, డ్రీమ్స్. బట్ ఆ జర్నీలో ఎన్ని స్ట్రెస్సెస్ వచ్చినా, ఎన్ని లోస్ వచ్చినా, తను ఒక జోష్తో ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఇది కాకపోతే నెక్స్ట్ వాట్. అండ్ ఐ థింక్ అది చాలా రిలేట్ అయ్యాను, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ యాజ్ అన్ ఆర్టిస్ట్, రైట్, అవర్ జర్నీ ఈస్ ఫిల్డ్ విత్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. అండ్ వెంటనే వీ నీడ్ టు టర్న్ ద థింగ్ అరౌండ్, వీ నీడ్ టు టర్న్ ద మూమెంట్ అరౌండ్. అండ్ దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ మిత్ర. ఎక్కువసేపు కూర్చుని ఆలోచించి ఓ ఇలా అయిందా అలా అయిందా ఎందుకు అని కాకుండా, ఓకే ఇలా జరిగింది, నెక్స్ట్ what next, let's take action. So adi most relatable naku mitralo.